సాగుతూ ఉన్న పయనానికి మూలమే కాలం. అంత చిన్న వయసు నుంచి అన్నయ్య మా ముగ్గురిని అమ్మా నాన్ని పెంచుతున్నాడు. ఎంత కష్టం. అన్నా ఏంటి నాకేదో అబ్బాయిని చూస్తున్నావట? నేను పోతే నిన్నెవరు చూసుకుంటారు? చివరి వరకు మోసే నీకు పెళ్ళై పిల్లల్ని కని నువ్వు సంతోషంగా ఉంటేనే ఒక కుటుంబంగా మారతాం. నీకు హక్కుందిరా నీ కన్నీళ్ళని. కార్తీక్, ఏంటను బేబీ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? అవును కార్తీక్, ఈరోజు రిజల్ట్ వస్తుంది. రిజల్టా? ఏమన్నా గ్రూప్స్ రాసావా లేక సివిల్స్ రాసావా? అవేవీ కావు, లైఫ్ రిజల్ట్. నా లైఫ్ నాకే తెలియని చీకట్లోకి జారిపోతుంది కార్తీక్. అదేంటి అర్థం కాకుండా మాట్లాడుతున్నావు? ఇందులో అర్థమయ్యేదేం లేదు కార్తీక్. ఆడది ఎన్ని కష్టాలైనా తట్టుకుంటుంది, ఎన్ని బాధలైనా భరిస్తుంది. కానీ తన మొగుడికి పరాయి స్త్రీతో సంబంధం ఉంది అంటే మాత్రం తట్టుకోలేదు, నిలబడలేదు, ధైర్యంగా ఉండలేదు కార్తీక్. ఇప్పుడు ఆ సమస్య ఎక్కడుంది? మన ఇంట్లోనే. సుందరి అనే అనుమానం పెనుభూతమై నన్ను మింగేయక ముందే నేను రిజల్ట్ చూడాలనుకుంటున్నాను. అంతా అర్థం అవుతుంది కానీ ఈ రిజల్ట్ కూడా ఏంటో నాకు అర్థం కావట్లేదు అను బేబీ. చెప్పడం కంటే ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. నీ చేయి చూపించు. అను బేబీ, ఇదేంటి అను బేబీ? కార్తీక్, నీ బ్లడ్ తీసి టెస్ట్ చేపిస్తాను. ఏం టెస్ట్ అను బేబీ? డిఎన్ఏ టెస్ట్. డిఎన్ఏ టెస్టా? అవును. రిజల్ట్ పాజిటివో నెగిటివో ఈ రిజల్ట్ గురించే నేను మాట్లాడింది. అను మేడంకి నా మీద కార్తీక్ మీద అనుమానం వచ్చినట్టుంది. నా కడుపులో బిడ్డకి తండ్రి నా భర్తే అని చెప్పాను తప్ప నేను కార్తీక్ పేరు చెప్పలేదు కదా. మరి కార్తీక్ మీద డౌట్ ఎందుకు వచ్చుంటుంది? అను బేబీ, ఇప్పుడు నువ్వు చేయించాలనుకునే డిఎన్ఏ టెస్ట్ నా నిజాయితీ నీకు చెప్పగానే చెప్తుంది. నీ బొంద, ఇప్పుడు రిజల్ట్ పాజిటివ్ గానే వస్తుంది. అప్పుడు అను మేడం చేతిలో నీకు మామూలుగా ఉండదు. అను బేబీ, ఆ సిరంజి టివ్వు. దేనికి? భయపడకు అను బేబీ, నువ్వు డిఎన్ఏ టెస్ట్తో పాటు ఇంకేమన్నా రకరకాల టెస్ట్లున్నా కూడా చేయించు. నేను సుందర్ని టచ్ కూడా చేయలేదు. అలాంటప్పుడు సుందర్ది నాది టెస్ట్ చేసి డిఎన్ఏ రిపోర్ట్ చూస్తే ఖచ్చితంగా నెగిటివే వస్తుంది. ఇదిగో డిఎన్ఏ టెస్ట్తో పాటు ఇంకేమన్నా టెస్ట్లుంటే అవి కూడా చేయించాను బేబీ. నా నిజాయితీ నీకు కొట్టొచ్చినట్టు తెలుస్తుంది. అయ్యో కార్తీక్, నువ్వు అడ్డంగా దొరికిపోతావు. నా బ్లడ్ శాంపిల్స్ తీసుకుంది, ఇప్పుడు నీ బ్లడ్ శాంపిల్స్ కూడా ఇచ్చేస్తున్నావు. ఇప్పుడు సమస్య వచ్చేది నీకు కాదు, నాకు. నా క్యారెక్టర్ గురించి అను మేడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది. అను మేడం డిఎన్ఏ టెస్ట్కి వెళ్లకుండా ఇప్పుడు ఏం చేయాలి? ఇదిగో అను బేబీ, ఈ బ్లడ్ తీసుకో. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఆ సుందరి కడుపులో పెరిగే బిడ్డకి నేను తండ్రిని కాను అనే నీకు రిపోర్ట్లో తేలుతుంది. ఇప్పుడు ఈ సమస్య నుండి బయటపడ్డం ఎలా? ఇక్కడేం చేస్తున్నావు సుందరి? అది బాబాయ్,
భార్యాభర్త లోపలుంటే ఇక్కడుండి నువ్వేం చేస్తున్నావు? నేనేం తప్పుగా చూడట్లేదు. అలా వెళ్తుంటేను కార్తీక్ అను మేడం కనిపించారు. కనిపిస్తే ఆగి చూస్తావా? ఇదేనా నీ సంస్కారం? ఇదేనా నీ పద్ధతి? నిన్ను పెంచిన మీ అమ్మ పెంపకం ఇదేనా? మేడం, మధ్యలో మా అమ్మ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు? ఇలాంటి నీచమైన బుద్ధితో ఉండే బిడ్డల్ని అనరు. ఆ బిడ్డల్ని కన్నా తల్లిదండ్రుల్నే అంటారు. చిచి, రేపో మాపో బిడ్డకి తల్లివి కాబోతున్నావు. ఈ తలుపుల వెంట, గోడల వెంట, కిటికీల పక్కన చేరి తొంగి చూసే పాడు బుద్ధి ఎక్కడిది? నాన్న, మీరు రండి. ఇలాంటి పాడు బుద్ధి కలిగిన వాళ్ళు అక్కడక్కడ ఉండనే ఉంటారు. మీరు రండి. వాళ్ళని నువ్వు సీక్రెట్ గా చూడాలనుకోవడం దేనికి? ఆ బంగారేచుడు ఎలా మాట్లాడుతున్నాడో. అయినా నీకెందుకే వాళ్ళ విషయాలు? వాళ్ళేమైనా మాట్లాడుకొని పోట్లాడుకొని మనకనవసరం. నువ్వు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావా అమ్మా? నేను నిన్నేం తప్పుగా అర్థం చేసుకోవడం లేదు. వాళ్ళ అన్న మాటల్ని బట్టి నేను నిన్ను అనాల్సి వచ్చింది. వాళ్ళెక్కడన్నా చావని, వాళ్ళతో నీకెందుకు? నువ్వెందుకు అలా చూడాలి? డైరెక్ట్ గా వెళ్లి కార్తిక్తో అనుతో మాట్లాడొచ్చు కదా. లేదమ్మా, అను ఏం చేసిందంటే నా దగ్గరకొచ్చి నన్ను మాటల్లో పెట్టి జరిగిందేదో జరిగింది అంటూ అన్నీ మర్చిపోదాము అంటే నేను అను మాటల్ని నమ్మి సరదాగా మాట్లాడుతుంటే సడన్ గా నా చేతికి సిరింజ్ గుచ్చి బ్లడ్ తీసింది. ఏంటి, నీకు తెలియకుండా నీ ఒంట్లోంచి రక్తం తీసిందా? ఏదో కొంచెం తీసిందమ్మా. కొంచెమైనా ఎక్కువైనా రక్తం తీయడం అంటే ఎంత పెద్ద తప్పు. పైగా చెప్పా పెట్టకుండా తీసింది. అవేవి తప్పుగా వాళ్ళకు కనిపించవు. నువ్వు ఈ బ్లడ్ ఎందుకు తీసిందా అని చూస్తుంటే మాత్రం తప్పొచ్చిందా? ఉండు, ఇలా చేయడం మంచి పద్ధతేనా అని తెలుసుకుంటాను. ఆ బంగారయ్యనే మొహం పట్టుకుని అడుగుతాను. అది ఇంపార్టెంట్ కాదమ్మా. అసలు బ్లడ్ తో ఏం పని అని తెలుసుకుందామనుకున్నాను. తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఆ అను కార్తిక్ ని కూడా సేమ్ పద్ధతిలో చెప్పకుండా బ్లడ్ తీసింది. ఆ అనుకేమన్నా పిచ్చి పట్టిందా? ఏం చేసుకుంటుంది బ్లడ్? ఈ బ్లడ్ శాంపిల్స్ తో చాలా పెద్ద ప్లాన్ చేస్తుందమ్మా. దాని బొంద ప్లాన్లే వేసుకొని ఫ్లాట్లే కట్టుకొని. ఆ అను సంగతే మనకొద్దు. నీకు అర్థం కావట్లేదమ్మా, నాకు అర్థమైంది. ఆ బ్లడ్ శాంపిల్స్ తో డిఎన్ఏ టెస్ట్ కి పంపిస్తుంది. డిఎన్ఏ టెస్ట్ కాకపోతే ఇంకేమన్నా టెస్టులు చేయించుకోమను. నేను చెప్పేది వింటావా? డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే నా కడుపులో ఉన్న బిడ్డకి తల్లిదండ్రులు ఎవరనేది తెలుస్తుంది. తెలియనివ్వలేవే. ఈ రకంగానైనా తనకు కూడా బుద్ధొస్తుందేమో. అమ్మా, నా కడుపులో పెరిగే బిడ్డకి తండ్రి కార్తీక్ అని తెలిస్తే అప్పుడు అను మేడం పరిస్థితి ఏంటి? అను పరిస్థితి గురించి నువ్వెందుకే ఆలోచిస్తావు? అనుకి నిజం ఇవాళ కాకపోతే రేపైనా తెలుస్తుంది. అదేదో ఇంకా అను చేతుల మీదుగానే ఆ డిఎన్ఏ టెస్ట్ చేయిస్తుంది. చేయించని. ఈ దెబ్బతో నీకు పట్టిన పీడ పోతుంది. నా కడుపులో అను బిడ్డ పెరిగితే నేను పిల్లలు లేకుండా అయినా ఉంటాను. సుందరి కడుపులో అను బిడ్డ పెరిగితే చంపుతాను అని అనింది కదమ్మా. అలా చేస్తే అసలు అను ఆడదే కాదే. ఏ తల్లి కూడా ఇంత పెద్ద పాపాన్ని కొడి కట్టదు. కాకపోతే నీలో ఆ భయం ఉంది చూడు, అది నిన్ను మనశ్శాంతి లేకుండా చేస్తోంది. లేదమ్మా, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను కూడా ధైర్యంగా ఉంటున్నాను. నా బిడ్డ ఎలాంటిదో నాకు తెలుసు. కానీ లోకం పోకండి బట్టి కొన్ని విషయాలు మనకు తెలిసిన క్లారిఫికేషన్ తీసుకోవాలి. ఏంటమ్మా
ఆలోచిస్తున్నావు? ఈ మధ్య జరుగుతున్న ఒక్కొక్క సంఘటన నాకు ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి. దివ్యని చంపాలని చూసింది నువ్వేనా సుందరి?